దేశంలోనే అత్యంత దారుణమైన విషాదం. ఈ విషాదం వల్ల కొన్ని లక్షల కుటుంబాల్లోని నిజంగా నిరాశ మాట. ఎంత నిరాశ అంటే ఎంతో కష్టపడి చదివి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిని ఎంచుకుందాం అని చెప్పేసి ఎన్నో లక్షల మంది దేశం మొత్తం మీద ఆ ఎగ్జామ్ రాస్తే ఈరోజు అది క్యాన్సిల్ చేశారు. అదే నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్‌లో సంచలన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. మీకు తెలియని సంచలన కొన్ని విషయాలన్నీ కూడా నేను చెప్తాను. అసలు ఆ నీట్ ఎగ్జామ్‌ని ఏ విధంగా పేపర్ లీక్ చేశారు? దాని వెనకాల ఉన్నటువంటి కుంభకోణాలు ఏమిటి? ఎంతమంది హస్తం ఉంది? వీళ్ళంతా కూడా ఎవరు నడిపిస్తున్నది అంతా కూడా అనే విషయాలు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది దేశంలో ఏం జరుగుతుందన్నదన్నమాట. సో, ఇంక మ్యాటర్‌లోకెళ్ళిపోతే ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో దాని కోసం పాపం మన యావత్ దేశం అంతా మొత్తం యూత్ అంతా కూడా విద్యార్థులందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్స్ కోసం పాపం ఎప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది కోచింగ్ సెంటర్‌లో సంవత్సరం నుంచి పాపం ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎంతో కష్టపడి. సో, ఇటువంటి క్రమంలోని అందరూ కూడా సాదాసీదాగా ప్రతి సెంటర్‌లో ఆల్ ఓవర్ ఇండియా ప్రతి రాష్ట్రంలో, ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడాను ఈ ఎగ్జామ్ చాలా సక్రమంగా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలున్నాయో వాళ్ళందరూ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా నిర్వహించారు. అంతవరకు బాగానే ఉందన్నమాట. ఎవ్వరికీ ఏం డౌట్ రాలా. అంతా సక్రమంగా జరిగింది. మేమంతా బాగా చదువుకున్నాం. నీట్ ఎగ్జామ్‌లో రాసాం. మాకు మంచి ర్యాంక్ వస్తది. మాకేదైతే డాక్టర్ ఉద్యోగం ఉందో, ఆ డాక్టర్ కోర్స్ ఉందో, ఆ డాక్టర్ కోర్స్‌కి మేము సెలెక్ట్ అవుతాం. ఇక మా భవిష్యత్తు సెటిల్ అవుద్ది అనుకునే కొంతమంది విద్యార్థుల్లో నిరాశ ఒకేసారి పెద్ద పిడుగులా పడిందన్నమాట. ఒకేసారి భారత ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పేసి పెద్ద వార్త అయితే పిడుగులా వేసింది. సో, దీని అంతటికి కారణం నీట్ ఎగ్జామ్ యొక్క పేపర్ లీకేజే. లీకేజ్ ఏదైతే అయిందో ఈ పేపర్ లీకేజ్ యొక్క కుంభకోణాలన్నీ కూడా ప్రతి విషయం అంతా కూడా బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో, ఇదంతా ఎలా జరిగిందంటే ఒక హాస్టల్ నడిపిస్తున్నటువంటి ఒక పెద్దాయన అంటే ఎవరైతే విద్యార్థులు ఈ నీట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ కొట్టాలని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర అయితే హాస్టల్‌లో ఉంటామన్నమాట. ఆ హాస్టల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి కొడుకుకి ఒక కాలేజీ ప్రొఫెసర్ మాట ఆయన పంపించాడు ఈ పీడీఎఫ్. ఒక పీడీఎఫ్ పంపించాడన్నమాట. ఈ పీడీఎఫ్‌లో ఏదో క్వెషన్‌లా ఉన్నాయి అన్నీ కూడాను నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి క్వెషన్‌లా ఉన్నాయని చెప్పి అతనేం చేశాడంటే తన తండ్రికి హాస్టల్ ఎవరైతే నిర్వహిస్తా ఉన్నారో తన తండ్రికి పంపించాడన్నమాట. పంపించేటప్పటికి ఇద్దరు కూడా చూసుకున్నారు. ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిపోయింది అప్పటికే జరిగిపోతుందన్నమాట. ఎగ్జామ్ రాసేస్తా ఉన్నారు. సాయంత్రం వీళ్ళు ఏదైతే క్వెషన్ పేపర్ ఉందో ఈ క్వెషన్ పేపర్‌ని తీసుకొచ్చారు. ఈ క్వెషన్ పేపర్‌ని తీసుకొచ్చిన తర్వాత ఈ పీడీఎఫ్ ఫైల్ ఏదైతే క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా మ్యాచ్ చేస్తే 95% మొత్తం కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇంకా ఆడికి ఒకేసారి బయర్లుగా గమ్మేసినాయి. మేము ఎంతలాగా కోచింగ్‌లు ఇచ్చాము. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం పాపం. ఇదంతా కూడా వృధా అయిపోద్ది కదా! చాలా కష్టపడి ఈళ్ళు చదువుకున్నారు. వీళ్ళెవరికి కూడా సీట్లు రావు అని చెప్పేసి ఒకేసారి తీవ్ర షాక్ గురయ్యారు. అదంతా తతంగం అంతా కూడా ఆళ్ళు ముగ్గురు కలిసి అది ఏదైతే పీడీఎఫ్ ఉందో ఆ పీడీఎఫ్ పట్టుకొని నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి చెప్తే ఆ పోలీస్ స్టేషన్‌లో కూడా ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదన్నమాట. వాళ్ళు కూడా అది ఏదో వేరే విధంగా ఉందని చెప్పేసి పక్కకి నెట్టారంట. సో, అక్కడి నుంచి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ దగ్గరికెళ్ళి ఇదంతా కూడా చెప్పారంట. ఇలా ఇలా జరిగింది. నాకు ఇలా పీడీఎఫ్ వచ్చింది. ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడీఎఫ్ అదే విధంగా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ రెండిట్లు కూడా టాలీ చూస్తే 95% క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ సేమ్ ఒకేలా ఉన్నాయని చెప్పేసి చెప్పారన్నమాట అక్కడ. ఎప్పుడైతే అలా చెప్పారో ఏమన్నా కేంద్ర ప్రభుత్వం సంస్థ కాదు ఏమన్నా సీరియస్ అయింది. దీన్ని తీసుకెళ్ళి మొత్తం ఏదైతే మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉందో సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకే తీసుకెళ్ళిపోయారు. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకెళ్ళిపోయేటప్పటికే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సీబీఐకి అప్పజెప్పింది. ఇది ఎలా జరిగింది ఏంటి ఇమ్మీడియేట్‌గా నాకు కావాలని చెప్పేసి సీబీఐకి అది చేతిలో పెడితే సీబీఐ ఏమన్నా ఎంక్వైరీ చేస్తాము అర్జెంట్‌గా దాన్ని నీట్ ఎగ్జామ్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి చూడని చెప్పి చెప్పడంతోటి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా అయితే ఈ ఎగ్జామ్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసింది. సో, ఇక్కడే బయటపడ్డారన్నమాట. ఇద్దరు ప్రొఫెసర్స్ కూడాను చాలా పకడ్బందీగా ఆ పేపర్‌ని తయారు చేసినప్పుడు ఎవరికీ తెలియనట్టుగా అయితే వీళ్ళిద్దరూ కూడాను దేంట్లోని ఏదైతే టెలిగ్రామ్ ఉందో టెలిగ్రామ్‌లోని మెసేజ్‌లు పంపించుకుంటూ ఎవరైతే కాంటాక్ట్‌లో ఉన్నారో వాళ్ళతో కూడా టెలిగ్రామ్ తోటి కాంటాక్ట్ అవుతూ ప్రతి విషయం కూడా వాళ్ళతో మాట్లాడుతూ డబ్బులంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా అయితే పేపర్ లీక్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో, చూసారు కదా! ఎవరైతే ప్రొఫెసర్స్ ఆ పేపర్ తయారు చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులే ఇంత దారుణానికి ఒడిగట్టారు. నిజంగా చూడండి ఒకసారి. దేశంలోని కొన్ని లక్షల మంది ఈ ఉజ్ దేశంలోని కొన్ని లక్షల మంది పాపం ఏదైతే నీట్ ఎగ్జామ్‌లోని పాస్ అయ్యి రేపొద్దున ఈ డాక్టర్ ఉద్యోగంలోకి వస్తది మాకు. డాక్టర్ కోర్స్ అయిపోతే మా భవిష్యత్తు బావుంటదని ఎంతో కష్టపడి చదువుతారు పాపం. కానీ అక్కడ ఎవరైతే ఈ పేపర్ తయారు చేస్తున్నారో ఈ ప్రొఫెసర్స్
ఇటువంటి పని చేస్తున్నారంటే అర్థం చేసుకున్న అసలు దేశంలో ఏం పరిస్థితి ఉందో. నిజంగా వాళ్ళు ఏ శిక్ష వేస్తే గాని వీళ్ళందరూ కూడా పాపం నిరాశ పోద్దో మీరు ఒకసారి చెప్పండి. వాళ్ళు పేర్లు కూడా చెప్తాం. ఒక ఆయన పేరు చెప్తాను. కులకర్ణి అని ఒక వ్యక్తి ఉన్నాడన్నమాట దాంట్లో ప్రొఫెసర్‌లో. ఇతనే మొత్తం అంతా నడిపించని చెప్పేసి పోలీసులు ఎవరైతే సీబీఐ ఉందో సీబీఐ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పలంగా వేరే ప్రొఫెసర్ ఉన్నాడో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. వీళ్ళే కాకుండా వీళ్ళ ఎనకాల ఇంకెవరైనా ముఠా ఉందా? ఎవరైనా పెద్ద వ్యక్తులు ఎవరైనా హస్తం ఉందా అనే విషయంలో కూడా సీబీఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. కానీ ఏదైతే నీట్ ఈ వ్యవహారం ఉందో, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నా గాని, ఎవరైనా గాని దీన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి సీబీఐ అయితే క్లియర్ కట్‌గా చెప్పింది. ఎందుకంటే ఇది చిన్న మ్యాటర్ కాదు. మొత్తం దేశానికి సంబంధించిన మ్యాటర్. మొత్తం దేశవ్యాప్తంగా అయితే అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఎక్కడైతే స్కూల్స్ ఆ కేంద్రాలు నీటి పరీక్ష కేంద్రాలు ఉన్నాయో అన్ని ప్లేసుల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి చాలా సక్రమంగా నిర్వహించారన్నమాట. ఒకేసారి అలాగా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి మరి ఎవరైనా ఊరుకుంటారా? మొత్తం విద్యార్థులందరూ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ రిలేషన్ అందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. చాలా పెద్ద విషయం ఇది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ అయింది. ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద సీరియస్ అయ్యి సీబీఐ చేతిలో పెట్టారన్నమాట. ఇమ్మీడియేట్‌గా నాకు రిపోర్ట్ కావాలి. ఈ ఎవరైతే ఆగంతకులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయండి అని చెప్పడంతోటి సీబీఐ కూడా చాలా ఫాస్ట్‌గా ఎంక్వైరీ చేసి ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారు కదా! ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ కూడాను తీసుకెళ్ళి బొక్కలో ఏసారన్నమాట. సో, దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ పీడీఎఫ్ వచ్చిందో దీని అంతటి కూడా బయట పెట్టింది ఎవరైతే ముగ్గురు ఉన్నారు కదా! ఒకరు బయాలజీ ప్రొఫెసరు, అదేవిధంగా ఈ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి ఈ పెద్దాయన, అదేవిధంగా అతని కొడుకు వీళ్ళు ముగ్గురు కూడాను చాలా జాగ్రత్తగా అయితే ఉండమని చెప్పేసి వాళ్ళకి భద్రత కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే అత్యంత ప్రమాదంలో ఉన్నారు ఆళ్ళు. ఎందుకంటే ఈ మ్యాటర్ అంతా కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ అంతా కూడా లీక్ అయ్యింది అని చెప్పేసి వీళ్ళు చెప్పేవాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి కూడాను భద్రత ఏర్పాటు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పిందన్నమాట. సో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఏదైనా నీట్ ఎగ్జామ్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ మాట. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్ ఏదైతే ఉందో అది డేట్ ఇచ్చారు. ఆ డేట్ మీరు ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. ఆ డేట్‌లోని మీరు యథాతథిగా అయితే ఇప్పుడు నడుస్తదన్నమాట. ఏదైతే మీరు ముందు రాసారో అదే విధంగా నడుస్తది. కాకపోతే రాబోయే అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పేపర్ లీకేజ్‌లు ఇయన్నీ కూడా ఎక్కువైపోయాయి. చాలా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇదే కాదు చాలా ఇటువంటి పేపర్ లీకేజ్‌లు చాలా దగ్గర జరిగాయి. అంతకుముందు కూడా ఇటువంటివి చూసాం మనం. బీహార్, రాజస్థాన్ ఇటువంటి ఏరియాల్లోని బాగా జరిగాయన్నమాట. సో, ఇటువంటియన్నీ కూడా ఎక్కువైపోతున్న తరుణంలోని ఇదంతా కూడా కంప్యూటరైజ్ ఎగ్జామ్ చేసేసి కంప్యూటర్‌లోని ఇదంతా కూడా ఎగ్జామ్ పెట్టే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉందన్నమాట. సో, దీన్ని పక్కన పెడితే ఎవరైతే ఇద్దరు ఉన్నారు కదా! నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినోళ్ళు వీళ్ళు రాజస్థాన్‌లోని, బీహార్‌లోని, అదేవిధంగా యూపీలోని ఎక్కువ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంత్రాలు జరిపినట్టు అదేవిధంగా ఏదైతే ఈ టెలిగ్రామ్ ఉందో ఈ టెలిగ్రామ్‌లోనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపినట్టు తెలిసిందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ నీట్ పేపర్ ఎగ్జామ్స్ తెలిసిపోయిందో లీక్ అయినట్టు వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్ కూడాను ఎవరెవరితో అయితే చాట్ చేశారో ఈ టెలిగ్రామ్‌లో అదంతా కూడా టెలిగ్రామ్ చాట్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్‌గా అయితే డిలీట్ చేసేసారంట. సో, దాన్ని కూడా టెలిగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్ళి అదంతా కూడా రికవరీ చేస్తున్నట్లుగా అయితే తెలిసిందన్నమాట మనకి. సీబీఐ అధికారులు దాన్ని కూడా వదలకంటారు. ఎవరెవరితో వీళ్ళు మాట్లాడారు, ఎవరెవరితో అయితే లింకప్ వీళ్ళకి ఉన్నది, ఇప్పటిదాకా ఎవరెవరికైతే లీకేజ్ చేశారు, అంతకుముందు ఎవరెవరైతే లీక్ చేశారనే విషయాలన్నీ కూడా ప్రతీది కూడా వాళ్ళు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తారన్నమాట. సో, అంతేకాకుండా అంతకుముందు రాజస్థాన్‌లోని ఒకే కుటుంబంలో దగ్గరగా 5 నీట్ ర్యాంకులొచ్చాయి. అది కూడా మంచి ర్యాంకులొచ్చాయన్నమాట. ఆ మంచి ర్యాంకులు రావడం వాళ్ళందరికి కూడాను ఈ డాక్టర్ సీట్లన్నీ కూడా మంచి మంచి ప్లేస్‌లో రావడం ఇయంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఆళ్ళ మీద. ఎందుకంటే ఈ 7కో మంచి ర్యాంక్ రావడంతో వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు ఏం చేశారంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని వాళ్ళ యొక్క గౌరవం పెంచుకోవడం కోసం మాకు ఇలా ర్యాంకులు వచ్చని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారన్నమాట. అలా సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఇదంతా కూడా పెద్ద కుంభకోణం ఏముంది దీంట్లో. పెద్ద కుట్ర ఏముంది. అప్పుడు కూడా జరిగే ఉంటదని చెప్పేసి సీబీఐ అధికారులు కూడా వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఏ విధంగా మార్క్స్ వచ్చాయని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ మొత్తం కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ కానించి 10th క్లాస్ కానించి వాళ్ళు అంతా కూడా యావరేజ్ స్టూడెంట్స్ అంట. మరి యావరేజ్ స్టూడెంట్స్ అన్నవాళ్ళు నీట్ ఎగ్జామ్స్‌లోని 95% మార్క్స్ వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10th క్లాస్‌లో యావరేజ్ అంట, ఇంటర్మీడియేట్‌లో యావరేజ్ అంట, లాస్ట్‌కి బీటెక్‌లో కూడా యావరేజే అంట వాళ్ళు. మరి అటువంటి నీట్ ఎగ్జామ్ రాసి 95% మార్క్స్ ఏ విధంగా వచ్చుంటాయి ఆళ్ళకి మీరే చెప్పండి ఒకసారి. సో, ఏదో కుట్ర జరిగే ఉంటది కదా! ఇదంతా కూడాను సీబీఐ ఎంక్వైరీలోనే మొత్తం బయటపడతది. ఎవరెవరైతే ఈ నీట్ ఎగ్జామ్‌లోని ఇటువంటి కుట్ర చేసారో అందరూ కూడా తీసుకొచ్చి బొక్కలో వేస్తారు.
రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు అయితే భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటిస్తా ఉంది. రాబోయే రోజుల్లో కంప్యూటర్‌లోని ఎగ్జామ్ అంతా కూడా నిర్వహిస్తామని చెప్పేసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా వీళ్ళు దాన్ని టేకప్ చేస్తారన్నది. చూసారు కదా! ఈ విధంగా అయితే దేశంలోని నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. రచ్చ రచ్చ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇండియా అంతకు సంబంధించిన విషయం కాబట్టి, అది కూడా స్టూడెంట్‌కి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి చాలా తీవ్రమైన దుమారం రేపుతోందన్నమాట. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ కామెంట్ చదివినప్పుడు నిజమైన వ్యక్తులు ఎవరు? తప్పుడు వ్యక్తులు ఎవరు? దీని వెనకాల నడుస్తున్నది ఎవరనే విషయం అందరికి అర్థమయ్యే విధంగా అయితే మీరు కామెంట్ చేయాలన్నమాట. అలా ఉండాలి. అంతేగాని తప్పుడు కామెంట్ చేయొద్దు. దానివల్ల అయితే చాలా మంది కామెంట్ చదువుతూ ఉంటారు. వారికి రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోద్ది. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.